హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఏపీ స్టేట్ వాళ్ళకి సంబంధించిన న్యూ సిలబస్. సో దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళకి ఈ కొత్త సిలబస్ ఉంటుంది. ఓకే, ఎస్, మరి చూద్దాం. సో ఈ యొక్క చాప్టర్లో అంటే నేను చెప్పే చాప్టర్ నేమ్ ఏంటంటే కోనిక్ సెక్షన్ అంటాము. సో 15th చాప్టర్ అది. మరి ఈ కోనిక్ సెక్షన్లో నుంచి 15 మార్కులు అడగడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ సబ్ చాప్టర్స్ ఉన్నాయి. సర్కిల్స్, అదేవిధంగా పారాబోలా, అదేవిధంగా ఎలిప్స్, అదేవిధంగా హైపర్బోలా. ఓకే, మరి ఈ చాప్టర్లలో మొత్తం వీటన్నిటికి సంబంధించిన కాన్సెప్ట్స్ నుంచి 15 మార్కులకి అడగడం జరుగుతుంది. 15 మార్కులకి 1 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి, అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి అడగడం జరుగుతుంది. 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అదేవిధంగా 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. మొత్తం 8 + 4 12, 12 + 2 14 + 1 15 మార్క్స్ ఈ యొక్క చాప్టర్ వెయిటేజ్. ఓకే, సో మరి అందులో భాగంగా 8 మార్కులకి సంబంధించిన ప్రాబ్లం ఖచ్చితంగా ఈ యొక్క సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి అడగడం జరుగుతుంది. ఓకే, ఎస్, మరి చూద్దాం ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో. ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూస్ సెంటర్ లై ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ. 2 పాయింట్స్ ఇచ్చేసాడు. మరి సర్కిల్ ఈక్వేషన్ని కనుక్కోవాలి. సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే x² + y² + 2gx + 2fy + c విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఒక నంబర్ ఇస్తున్నా, 1 రఫ్లో చెప్తున్నా, మనం నీట్గా చేద్దాం. మరి ఫైనల్గా మనం ఇక్కడ కనిపిస్తున్న జిఎఫ్సి వాల్యూస్ని కనుక్కోవాలి. ఆ మూడింటిని కనుక్కొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కిల్. ఓకే, మరి ఇప్పుడు ఆ జిఎఫ్సిలు ఎట్లా కనుక్కోవాలి? మన ప్రాబ్లంలో 2 క్లూస్ ఉన్నాయి. ఈ సర్కిల్ గుండా 2 పాయింట్లు వెళ్తాయి అంటున్నాడు. ఒకటి a ఆఫ్ -2, 3, ఇంకొకటి b ఆఫ్ 4, 5. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ సర్కిల్లో ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో -3, y ప్లేస్లో 3. x ప్లేస్లో -2, y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. అంటే ఇలా వస్తుంది. జీలో, ఎఫ్లో కాన్స్టెంట్, సిలో అదేవిధంగా కాన్స్టెంట్లో వస్తుంది. దాన్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇలా వచ్చింది, దానికి ఒక నంబర్. రెండవ పాయింట్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు కూడా ఇంకొక ఈక్వేషన్ ఇలా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఓకేనా? సరే, సో మరి నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే 2 - 3 చేద్దాం. 2లో నుంచి 3ని సబ్ట్రాక్షన్ చేసేస్తే ఇక్కడ సిసి క్యాన్సిల్ అయిపోతుంది. జి సబ్ట్రాక్షన్ చేస్తే g - 2g అంటే -g అట్లా వస్తుంది. f - 2f అంటే -f. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు -7, మళ్ళీ మైనస్ ఆఫ్ చేయాలి. -ఆఫ్ +8 అవుద్ది అంటే 1. ఆ 1ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే -1 అవుద్ది. జిఎఫ్ కాన్స్టెంట్లో ఒక ఈక్వేషన్ వచ్చేసింది. దానికి ఒక నంబర్ 4 ఇస్తున్నా. మరి క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ని అప్లై చేయాలంటే జిఎఫ్ కాన్స్టెంట్లో ఇంకొక ఈక్వేషన్ రావాలి ఇలాంటిది. ఓకేనా? అప్పుడు జిఎఫ్ వాల్యూస్ని కనుక్కోవచ్చు. దాని నుంచి సి కనుక్కోవడానికి నంబర్ 2లో అయినా 3లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు సి వస్తుంది. ఆ మూడింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్, ఇప్పుడు నాకు ఇలాంటిది ఇంకొకటి కావాలి. అందుకోసం ఇక్కడ క్లూ ఏమి ఇచ్చాడంటే హూస్ సెంటర్. హూస్ అంటే ఎవరు? ఇక్కడ సర్కిల్ యొక్క సెంటరు. సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి? ఫార్ములా -g, -f. ఆ సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది అంటున్నాడు. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. చూడండి ఇక్కడ నీట్గా వేస్తున్నా. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. సర్కిల్ యొక్క సెంటర్ అంటే -g, -f. సర్కిల్ యొక్క సెంటరు
ఎక్స్ యాక్సిస్ పైన ఉంది. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వై బికమ్ 0, అలాంగ్ వై యాక్సిస్ ఎక్స్ బికమ్ 0. కాబట్టి ఎక్స్ యాక్సిస్ పైన వై కోఆర్డినేట్ 0 అవుద్ది. అంటే వై అంటే ఇక్కడ -f=0, అప్పుడు f=0. ఇలా వచ్చిన f=0ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఇది 0 అయింది, -g=-1 అంటే +1 అయిపోతుంది. సో ఇంతకుముందు ఏం జరుగుతున్నాయంటే ఇక్కడ ఎఫ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సర్కిల్ యొక్క సెంటర్ లైస్ ఆన్ ది లైన్ అడుగుతాడు. అప్పుడు ఇంకొక ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఎక్స్ ప్లేస్లో -g, వై ప్లేస్లో -f సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇలాంటిది ఒకటి వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే జిఎఫ్లు వస్తాయి. ఓకేనా, ఇక్కడ అవసరం లేదు. ఎఫ్ వాల్యూని ఇందులో చేసేస్తే జీ వస్తుంది. జిఎఫ్ వాల్యూస్ రెండింటిని సి కనుక్కోవాలంటే 2లో అయినా 3లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి, సి కూడా వచ్చేస్తుంది. ఆ మూడింటిని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కిల్. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను. సో ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ని రాస్తున్నాను. Let the given points are, సో చాలా ఇంపార్టెంట్, 8 మార్కులకి సంబంధించిన ప్రాబ్లం. Let the given points, సో ఒక పాయింట్ ఏమో ఏ అనుకుంటున్నా. గివెన్ పాయింట్స్ ఆర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2, 3, అదేవిధంగా క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు 4, 5. మరి ఇప్పుడు సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ని రాస్తున్నా. సో లెట్ ద ఈక్వేషన్ ఆర్ లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్, లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ గుర్తుంచుకోవాలి. x² + y² + 2gx + 2fy + c విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఒక నంబర్ ఇస్తున్నా 1. ఇప్పుడు ఈ సర్కిల్ గుండా ఆ 2 పాయింట్లు వెళ్తాయంటున్నాడు. సో అదే రాస్తున్నా. సిన్స్ ద పాయింట్ ఏ ఆఫ్ -2, 3 లైస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఆ సర్కిల్లో ఉంది అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ పాయింట్ని ఆ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎక్స్ వాల్యూ -2, వై వాల్యూ 3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. సో 1 ఇంప్లైస్, చెప్పండి, -2 హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో, వై ప్లేస్లో 3 స్క్వేర్ ప్లస్ 2g ఎక్స్ అంటే -2 ప్లస్ 2f వై అంటే 3 ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో 2 × 2 4g ప్లస్ 2 × 3 6f ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కనిపిస్తున్న కాన్స్టెంట్ టర్మ్ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. 9 + 4 13, అది రైట్ సైడ్కి తీసుకెళ్తే -13 అవుతుంది. ఇంకా మిగిలింది ఏంటంటే -4g ప్లస్ 6f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -13. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 2. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉందిగా, ఆ పాయింట్ని కూడా ఈ యొక్క 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సిమిలర్లీ ద పాయింట్ B of 4, 5 lies in equation 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎస్ చెప్పండి. 1 ఇంప్లైస్ ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేయండి నంబర్ 1లో. సో 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g ఎక్స్ అంటే మళ్ళీ 4 ప్లస్ 2f వై అంటే 5 ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 4 × 2 8g, అదేవిధంగా 2 × 5 10f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కనిపిస్తున్న 16 + 25 రైట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ అయిపోతుంది. ఓకే, 41 అవుతుంది. 25 ఒక 16, సో ఇక్కడ 11 41. ఆ 41 రైట్ సైడ్కి పోతే మైనస్ అయిపోతుంది. కాబట్టి 8g
ప్లస్ 10F ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు -41. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 3. ఓకేనా? సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే 2 - 3 చేస్తాను. ఫస్ట్ Cని ఎలిమినేట్ చేశాక GFలో కాన్స్టెంట్లో ఒక ఈక్వేషన్ వస్తుంది. దాని తర్వాత F వాల్యూ 0 అవుద్ది. ఎందుకంటే సర్కిల్ యొక్క సెంటర్ X యాక్సిస్ పైన ఉంది, సర్కిల్ యొక్క సెంటర్ -G - F. సో Y కోఆర్డినేట్ X యాక్సిస్ పైన Y కోఆర్డినేట్ బికమ్ 0, అంటే -F ఈజ్ ఈక్వల్ 0, అంటే F0 ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎస్, కాబట్టి సో 2 - 3 చేస్తున్నా. 2 - 3 అంటే నంబర్ 2లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ రాసుకోండి ఫస్ట్. ఇదేగా, సరే రాయండి. -4G ప్లస్ 6F ప్లస్ C మైనస్ ఆఫ్ నంబర్ 3లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఇదేగా, దీంతో మైనస్తో మల్టిప్లై చేయాలి. సార్ మైనస్ ఎందుకు చేస్తున్నారు? యాడ్ చేయొచ్చు కదా, కూడొచ్చు కదా అంటే C ప్లస్ C 2C అవుద్ది. C క్యాన్సిల్ అవ్వాలి, మన ప్రయత్నం. ఓకేనా? ఎస్, -8G అదేవిధంగా -10F -C మైనస్తో మల్టిప్లై చేస్తే సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి. ఎస్, కాబట్టి ఇక్కడ -C ప్లస్ C క్యాన్సిల్ అవుద్ది. మరి నంబర్ 2లో రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది? -13. నంబర్ 3లో రైట్ హ్యాండ్ సైడ్లో -41. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఓకేనా? ఎస్, ఇప్పుడు -4G -8G రెండింటిని యాడ్ చేసి మైనస్ సింబల్ వేయండి, అంటే -12G. అదేవిధంగా 6F -10F -4F. ఓకేనా? -10 ప్లస్ 4, కాబట్టి రెండింటిని సబ్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్ సింబల్ వేయాలి. ఒకటి మైనస్ టర్మ్ ప్లస్ టర్మ్ అట్లున్నా, ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ ఉన్నా సబ్ట్రాక్షన్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు 41 నుంచి 13ని తీసేయండి. 11లో 3 తీసేయండి, సో ఇక్కడ 8 అవుతుంది. బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి 3 ఉంటుంది, 3 - 1 అంటే 2, అంటే +28. ఈ రెండిట్లో 41 బిగ్ నెంబర్ కాబట్టి దానికి ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ వేసాను. అదేవిధంగా ఇంకొక చిన్న పాయింట్ ఏమంటే, ఇక్కడ ఈజీగా సింప్లిఫికేషన్ ఉండడం కోసం 4 మల్టిపుల్ ఇవన్నీ 4 1s 4 3s 12, 4 × 7 28. అంటే 4తో క్యాన్సిల్ చేసుకోండి. సో 4 3s 12, 4 1s 4, 4 × 7. ఎస్, ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను, ఎంత అంటే నంబర్ 4. ఇప్పుడు మన క్లూని ఉపయోగించుకుందాం. సర్కిల్ యొక్క సెంటర్ -G - F X యాక్సిస్ పైన ఉంది అంటే Y కోఆర్డినేట్ 0, అలాగే X యాక్సిస్ Y కోఆర్డినేట్ బికమ్ 0, అంటే -F 0 F 0 అవుతుంది. అదే పాయింట్ రాస్తున్నాను. సిన్స్ ద సెంటర్ C of -G, -F lies on the X యాక్సిస్ పైన ఉంది అంటే దాని మీనింగ్ Y కోఆర్డినేట్ 0 అవుద్ది, అంటే -F ఈజ్ ఈక్వల్ 0, అప్పుడు F వాల్యూ 0 అయింది సార్. ఇక్కడ F వాల్యూ 0ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం 4లో. యాక్చువల్గా ఇంతకుముందు మోడల్ చెప్పాను, సెంటర్ లైస్ ఆన్ ది లైన్ ఉంటే ఇంకొక ఈక్వేషన్ ఇట్లాంటిది వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ని ఉపయోగించి చేస్తా. ఎస్, కాబట్టి F వాల్యూని 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో -3G -F అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 7, సో -3G ఈజ్ ఈక్వల్ టు 7, G ఈజ్ ఈక్వల్ టు -7/3. ఎందుకంటే 3 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. ఓకే, మైనస్ రైట్ సైడ్కి వెళ్ళినా మైనస్ అవుతుంది ప్రోడక్ట్లో ఉన్నప్పుడు. -x ఈజ్ ఈక్వల్ టు 2 అన్న x ఈజ్ ఈక్వల్ టు -2 రెండు ఒకటే. ఓకేనా? ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే G వాల్యూ F వాల్యూ కనిపెట్టేశాను. G వాల్యూ F వాల్యూ, ఇంకేం కావాలి? C కావాలి. ఆ C కావాలంటే మీరు నంబర్ 2లో అయినా నంబర్ 3లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2 3లో ఏదైతే సింపుల్గా ఉందో, ఏదైతే ఈక్వేషన్ ఈజీగా ఉందో అందులో చేసేయండి. ఇక్కడ నంబర్ 13 ఉంది, ఇక్కడ 41 ఎక్కువ ఉంది, 10 8, సో 4 6, అంటే బెటర్ టు టేక్ నంబర్ 2. ఓకే, సో అదే రాస్తున్నా. సబ్స్టిట్యూటింగ్ G and F values in equation 2. 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 2 implies, ఎస్ చెప్పండి, -4G. G అంటే ఎంత? -7/3.
అదేవిధంగా +6 F అంటే 0 ప్లస్ C అలానే ఉంటుంది = -13. ఓకేనా? ఎస్, ఇప్పుడు C కనుక్కుంటా కదా, ఆ Cని Fని Gని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అప్పుడు అది రిక్వైర్డ్ సర్కిల్ అవుతుంది. ఎస్, మరి చూద్దాం. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 4 × 7 28 /3 6 × 0 అంటే 0. C = -30. ఇప్పుడు నీకు C కావాలి, సో -13 రాసా, +28/3 రైట్ సైడ్కి వెళ్తే -28/3 అవుతుంది. ఓకేనా? ఎస్, ఇప్పుడు C = ఇంకా -13 అట్లనే రాసేస్తున్నాను. ఎల్సిఎం చేయండి ఫస్ట్. ఎల్సిఎం 3 13 × 3 39 -28 అది అట్లనే ఉంటుంది. 39 ఒక 28 రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ 67 -67/3 -67/3 C వచ్చేసింది సార్. ఎస్, ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా చూడండి. C = ఇంకా -13 రైట్ సైడ్లో ఉంది, 28/3 రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అయిపోతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. 1 3కి ఎల్సిఎం 1, కాబట్టి 3 × 13 మైనస్ ఉంది కాబట్టి 39 రాశా. మైనస్ ఇక్కడ ఇంకా ఏం లేదంటే 1 ఉంటుంది. 28 × 1 28. ఓకేనా? సో కాబట్టి -20. సో రెండు మైనస్ని యాడ్ చేయండి. సో -67/3. ఇప్పుడు GFC వాల్యూస్ని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ G, F and C values in equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 1 implies x² + y² + 2gx. G అంటే -7/3 + 2f y అట్లనే ఉంటుంది 0 2f + C, సో -67/3. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి, ఇంకా x² + y² -7 × 2 14 /3x 0 అంటే ఎనీథింగ్ 0 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 67/3. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం 3. ఓకే, 3తో క్రాస్ మల్టిప్లై చేయండి. 3x² 3 × x² + y². ఎల్సిఎం సేమ్ కాబట్టి సో న్యూమరేటర్ని అలానే రాయాలి. 14x - 67 which is equal to 0. So this is the required equation of the circle. ఓకేనా? సో ఇలా చేయాలి. ఒక చిన్న పాయింట్ ఏమంటే, సార్ మనం ఆ సర్కిల్ ఈక్వేషన్ని కనుక్కున్నాం కదా, అది కరెక్టా కాదా చెక్ చేయడానికి ఏదైనా టెక్నిక్ ఉందా? ఎస్ ఉంది. ఓకే, మరి ఎలానో ఒకసారి చెక్ చేద్దాం. 2 క్లూస్ ఉన్నాయి. ఈ సర్కిల్ గుండా ఆ 2 పాయింట్లు వెళ్తాయంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వెరిఫై అవ్వాలి. అంటే LHS వాల్యూ ఎంత వస్తుందో RHS వాల్యూ కూడా అంతే రోజులు అప్పుడు మనం చేసింది కరెక్ట్. సో ఫస్ట్ పాయింట్ -2, 3 x ప్లేస్లో -2, y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో 3 × -2² ప్లస్ అయిపోతుంది అంటే 4 ప్లస్ y² అంటే 3² అంటే 9 మైనస్ 14 × x బదులు -2 మైనస్ ప్లస్ 14 × 2 28 -67 అట్లానే ఉంటుంది = 0. 4 + 9 13 × 3 39 + 28 -67 = 0. 39 ఒక 28 69 67 -67 0. 0 మనం చేసింది కరెక్ట్. అదేవిధంగా 4, 5 ఈ పాయింట్ని కూడా మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి, 0 వస్తుంది. సో 3 × అట్లనే ఉంటుంది. 4² అంటే 16, 5² అంటే 25 మైనస్ 14 × 5 14 × 4 కదా x ప్లేస్లో. ఓకే, 56 -67 అలానే ఉంటుంది = 0. ఓకేనా? కాబట్టి సో -14 × x అంటే
సో 14 ఇంటూ 4 56 మైనస్ 67 అట్లనే ఉంటుంది. సో 16 ఒక 25 41 అవుతుంది అవునా. 41 ఇంటూ 3 1s 3 4s 12 మైనస్ 123. ఇది చూడండి 67 ఒక 56 ఎంత, సో 13, సో 12 123. ఎస్, కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ 0 మనం చేసింది కరెక్ట్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.